అందం అనే మాటకు ఆమె ఒక అందాన్ని ఇస్తుంది. ఆమె అమ్మాయిగా ఉన్నప్పుడు ఎలా ఉందో అమ్మగా మారిన తర్వాత కూడా అలాగే ఉంది. మొత్తంగా చెప్పాలంటే ఐశ్వర్య ఒక అందాల దేవత. ఐశ్వర్య దక్షిణాదికి చెందిన అమ్మాయి. మంగళూరులోని బంటు కుటుంబంలో పుట్టింది. తండ్రి కృష్ణరాజ్, అమ్మ వృంద, అన్న ఆదిత్యరాయ్. పెళ్ళయ్యే వరకు తల్లిదండ్రులతో కలిసి బాంద్రాలో నివసించింది. ఐశ్వర్యకు సంగీతం, నాట్యంలో ప్రవేశం ఉంది. ఐశ్వర్యరాయ్ నవంబర్ 1, 1973లో జన్మించింది. చిన్నప్పటి నుండి చదువులో మహా చురుకు. ప్రతి పరీక్షలో 90% రావాల్సిందే. ఆర్య విద్యా మందిర్, జైహింద్ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగింది. మొదట డాక్టర్ కావాలనుకుంది. మధ్యలో లక్ష్యం మార్చుకుంది. ఆర్కిటెక్చర్ కావాలని నిర్ణయించుకుంది. ఆరంభంలో కొన్నాళ్ల పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేసింది. కానీ ఆమె అందం మోడల్ రంగంలో ప్రవేశించేలా చేసింది. 1991లో ఓ సంస్థ నిర్వహించిన సూపర్ మోడల్ కాంటెస్ట్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తరువాత పలు సంస్థలకు మోడల్గా నిలిచింది. 1993లో అమీర్ ఖాన్తో కలిసి ఒక ప్రకటనలో నటించింది. ఐశ్వర్యకు పేరు తెచ్చిన సందర్భం ఇదే. అమీర్తో నటించిన ఆమెను చిత్ర పరిశ్రమ ఆరా తీయడం మొదలుపెట్టింది. ప్రముఖ నిర్మాతలు, కథానాయకులు తమ సినిమాలో కథానాయికగా ఉండాలని ప్రయత్నించారు. కానీ ఆమె ఆర్కిటెక్ట్ రంగంలోకి వెళ్ళాలని సినిమాలు తిరస్కరించింది. 1994లో మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. అందులో సుస్మితా సేన్ విజేతగా నిలిచింది. ఐశ్వర్యరాయ్ రన్నరప్గా నిలిచింది. 1995లో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ పోటీలో పాల్గొంది. అందులో కిరీటం సంపాదించి విశ్వసుందరిగా ఆవిర్భవించింది. దీంతో ఐశ్వర్యరాయ్ పేరు మారుమూగిపోయింది. మణిరత్నం తమిళంలో తీసిన ఇరువురితో తెరంగేట్రం చేసింది. తెలుగులో ఇద్దరుగా విడుదలైంది. 1998లో శంకర్తో సినిమా అవకాశం పొందింది. అక్కడి నుండి వెనుదిరిగి చూడలేదు. అభిషేక్ బచ్చన్ భూమ్ సినిమాలో ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2007 జనవరి 14న అమితాబ్ బచ్చన్ ధృవీకరించారు. 2007 ఏప్రిల్ 16న అమితాబ్ బచ్చన్ సొంతిల్లు పరీక్షలో పరిమిత అతిథులతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. 2013 నవంబర్ 16న ఐశ్వర్యరాయ్ ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు ఆరాధ్య అని పేరు పెట్టారు. ఐశ్వర్య ఎన్నో అరుదైన ఘనతలు అందుకుంది. కేన్స్ చలనచిత్ర చిత్రోత్సవ అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యురాలుగా ఎంపికైన తొలి భారతీయ నటి ఐశ్వర్యరాయ్.